ఓకే. హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేందర్. నేను చాలా బాగున్నా, మీరు చాలా బాగుండాలి. నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మార్నింగ్ 4:30కి లేచి పనికి పోవడం జరుగుతుంది. రోడ్డు మీద రైడ్, చీకటి, ఎటు చూసినా మొత్తం చీకటిగానే కనిపిస్తుంది. దారిలో వెళ్ళాలంటే కొంచెం రోడ్డు మధ్యలో బర్రెలు అవి కూడా వస్తుంటాయి. గాలికి చెట్లు కొమ్మలు రోడ్ల మీద పడి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వర్క్ వెళ్ళే క్రమంలో మేము ఈరోజు వీడియో తీయడం జరుగుతుంది. వీడియో ఏ విధంగా వస్తుంది ఏందని చెప్పేసి కొంచెం అనుమానంగానే తీసిన. ఆ అనుమానంగా తీసే క్రమంలో కూడా కొంచెం లైటింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే చీకట్లో ఫోన్తో వీడియో తీసుకుంటూ మనం జర్నీ చేయడం చాలా రిస్క్ అయిన ప్రాసెస్ కాబట్టి రిస్క్లో ఎంతసేపటికి కూడా చాలా జాగ్రత్తగా తీయాలనే ఉద్దేశంతో ఒకసారి తీద్దామని ఈరోజు మీకు చూపించాలని చెప్పేసి వీడియో తీయడం అనేది జరుగుతుంది. ఇంకా ముందుగా వెళ్తే మాత్రం ఇక్కడ వచ్చేసి 2 టర్నింగ్లు ఉంటాయి. ఇక్కడ చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అక్కడ ఒకసారి యాక్సిడెంట్ కూడా జరిగింది. ఒకసారి ట్రాక్టర్ బోల్తా పడి ఒక 5 మంది ప్రాణాలు మాత్రం కోల్పోయినారు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. టర్నింగ్లు ఉంటాయి కాబట్టి చీకట్లో కొత్త రోడ్ అని చెప్పేసి హై స్పీడ్గా వెళ్ళకండి. హై స్పీడ్గా వెళ్ళడం వల్ల జరిగే ప్రమాదాలన్నీ మీకు బాగా తెలుసు కాబట్టి జీవితం చాలా విలువైంది కాబట్టి జీవితాన్ని చాలా కాపాడుకోవాలి ఫ్రెండ్స్. జీవితాన్ని కాపాడుకుంటే కుటుంబాన్ని బలపరుచుకుంటాం కాబట్టి పిల్లలు ఉంటారు కాబట్టి ఇంట్లో మన కన్న తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మనం కూడా డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కసారి హెల్మెట్ అనేది ధరించాలి. హెల్మెట్ లేకపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మాకు ఫస్ట్గా వచ్చేది మఠంపల్లి మండలంలో. అక్కడ ప్రజెంట్ ఎప్పుడు ఒక పాన్ షాప్ ఉంటుంది. ఆ పాన్ షాప్ దగ్గర ఛాయ్ తాగటం అనేది జరుగుతుంటుంది. అక్కడ ఛాయ్ తాగేసి అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ మేలచెరు వెళ్ళడం జరిగింది కాబట్టి అక్కడ మాత్రం ఇంటి దగ్గర చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో అప్పటికే 3:30కి అట్లా లేవాలి కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ టైంకి అన్నం కూర వండుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో పోతే పోయింది ఒక 10 రూపాయలు ఛాయ్ అని చెప్పేసి రెగ్యులర్గా అయితే 4:30కి ఇంటికి నుంచి బయలుదేరిన తర్వాత మా మిస్ అయితే టీ తాగుతుంది. టీ తాగిన తర్వాత అక్కడి నుంచి మనం బయలుదేరి ఇంకేమైనా కావాల్సి ఉంటే తీసుకొని అక్కడి నుంచి మనం అయితే ఇక మళ్ళీ నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్.